హలో దోస్తులు, ఇది శృంగవతి మండలం ఎలుగుపల్లి దగ్గర మల్లన్న గుట్టాల. ఈ గుట్ట పైకి ఎక్కి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. గుట్ట మీద ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. దా ఒక ఇట్లుంటే ఎక్కువ వస్తుంది. ఇదే చూసేది. మాకు ఆ గుట్ట అట్లా లేదు కదా. గొర్రెలు మేకలు బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇటు సరిసిమ పడేటట్టు ఎక్కి దిగేసాకల ఇక రాయి మీద రాయి పాల వీటిని పేసినట్టు ఉంది ఫ్రెండ్స్. కావచ్చు. ఈ గుట్ట కింద ఊరు ఇది. ఇదే కొత్తగూడెం. ఇటు ఎక్కాలే. అటట్టుంది వచ్చేది. అటుద్దాంపా, చూద్దాం ఫ్రెండ్స్. ఎంతవరకు ఎక్కలేస్తాం అంతవరకు ఎక్కుదాం. బాబాయ్ ఫోన్ చేస్తాను, మళ్ళీ పట్టుకొని వస్తుంది. ఎక్కలేకపోతున్నాం. ఇది వచ్చేసి మల్లన్న గుట్టాల. గాడానికి ఎక్కితే అయిపోయింది పా. ఈ ఊరు మొత్తం ఇది. ఇది గుట్ట పైకి ఎక్కితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ చెట్లు ఉన్నాయి గుట్ట మీద మొత్తం. పిట్టకాల చెట్లు ఈ మళ్ళీ నీళ్ళని నడిపితే పెద్దగా వస్తాయి.
ఈ చెట్టు కింద పుట్టు ఉంది. గుట్ట పైకి ఎక్కేసినాం ఫ్రెండ్స్, మొత్తానికి సాధించినాం. అది బైపాస్ రోడ్డు. ఎదురుగా అవపడేది రుద్రమ్మ గుట్ట. యాక్చువల్గా అది ఎక్కువ అనుకున్నాం కానీ అది ఎక్కే సొల్యూషన్ ఏడ అవపడతలేదు, అందుకే అది ఎక్కలేదు. ఇట్లా అయిపోయిందా. అందులో వచ్చేసి మీకు రుద్రమ్మ చెరువు చూపిస్తాయి. ఎక్కడైన గుట్ట పైన రుద్రమ్మ చెరువు. ఇది అవపడుతుంది కదా చెరువు, అది మొత్తం రుద్రమ్మ చెరువే. ఎన్ని గుట్టలే ఫ్రెండ్స్, అన్ని గుట్టలే చుట్టూ. నా డిస్ట్రిక్ట్ మా సూర్యాపేట డిస్ట్రిక్ట్, నల్లగొండ డిస్ట్రిక్ట్లో ఉన్న గుట్టలు ఏ డిస్ట్రిక్ట్లో ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఊరికి ఒక గుట్ట ఉంటుంది. మరి దిగుదాంపా, దిగుదామా? ఫోటోలు దిగుదాం, ఫోటోలు మంచిగా దిగుదాం కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆ గుట్ట మీద ఆపడుతుంది మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక వీడియో. ఇది వచ్చి ఒక గుట్ట మీద, ఇక్కడ గుట్ట ఎక్కితే ఎట్లుంటుంది ఏం కథ చూద్దామని ఎక్కేసినాం ఫ్రెండ్స్. మొత్తాన్ని సాధించినాం. ఇది వచ్చేసి మల్లన్న గుట్ట. వాటి ఇల్లులో పడే మొత్తం ఇలుగుపల్లి. ఏమైంది? నేను పంపించానా? మావాడు ఫోటోలు దిగుతాడు. ఇది ఇట్లుంటే మొత్తం చెట్లే ఉన్నాయి, ఎండా కొడుతుంది. దా ఓకే. గుట్ట మీద యాక్చువల్గా కోతులు, అడుపందులు ఉంటాయి అనుకున్నాం కానీ అవేం లేవు. ఓకే, బై లక్. అవి ఉంటే కొద్దిగా వీడియో తీసుకొని ఇబ్బంది అవ్వు, అవి లేవు కాబట్టి ప్రశాంతంగా వీడియో తీసుకున్నాం. అసలు ఇదంతా గుట్ట మీద కూడా చెట్లు మొలిసినాయి అంటే అసలు భూమి మీద కదా మొలిసేది, మట్టి ఉంటుంది కదా. అసలు మట్టి లేకున్నా కానీ ఇలా చెట్లు మొలిసినాయి అంటే గ్రేట్ కదా.
ఉపేందర్ మట్టి కదా, అసలు మట్టే లేదు కదా, మొత్తం రాయి మీద చెట్లు చూడు ఎంత మంచిగా మెలిసినాయో. రాయి మీద చెట్లు. ఇది ఎక్కడానికి బాట దొరకలేదు ఫ్రెండ్స్, కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఆల్మోస్ట్ బాట దొరికించుకున్నాం, ఎక్కేసినాం. ఈడ కూడా కొలతరాయి పెట్టిరాయా, అక్కడ కొలతరాయి ఉంది, గుట్ట కూడా కొలతరాయా. దీని కింద చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. అటే ఇట్రా. ఇగో ఫోన్లు వస్తూనే ఉంటాయి మనకు, అయినా కూర్చుంటట్లేదు పా. చక్కగా నెమ్మలీలు కుందేలు అవి ఉంటాయి అనుకున్నాం కానీ ఇవి అవపడతలేవు. లోపట్లేదు ఉన్నాయి కానీ చెట్లలో. అయ్యా నేను చెప్పినా బాట అది కాదు ఇది అని. మామూలు బాట కూడా దొరకట్లే. ఇది వీడియో ఫ్రెండ్స్. ఏంటిది తీసా ఉన్నా. ఓకే దిగుతున్నాం ఫ్రెండ్స్, ఆ దగ్గరికి వచ్చిన దిగడానికి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోలకు మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నా వీడియోలు ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.